నిస్సిగ్గు మీడియా తయారైపోయింది. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పత్రిక కాబట్టి అధికారికంగానే రాసుకుంటుంది వాళ్ళ పార్టీని. బట్ జర్నలిజం అన్నటువంటి కోణంలో సుదీర్ఘంగా బ్రతుకుతూ వచ్చినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి సంపూర్ణంగా గంగ చంద్రముగ్గా మారిపోయినట్టు తెలుగుదేశం కరపత్రాలకు కూడా కాదు, ఓ రకంగా ఆంధ్ర పట్ల వ్యతిరేకత లేదా జగన్ పట్ల హేట్ అన్నటువంటి కాన్సెప్ట్, జగన్ మీద ద్వేషం, ఆ ద్వేషాన్ని చంద్రబాబుకి ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువ ద్వేషంతో రగిలిపోతూ వార్తలు రాస్తున్నాయి. అందువలన నేను మాట్లాడేటప్పుడు దాంట్లో తేడా కనిపించవచ్చు. బట్ నేనైతే ఫ్రమ్ ద బిగినింగ్ ఒకే రూట్లో ఉన్నాను. తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని ఎత్తి చూపెట్టేటటువంటి వ్యవస్థ లేకపోతే, అంటే మా చేతుల్లో పత్రికలు ఉన్నాయి అన్న అహంకారంతో, మా చేతుల్లో సర్క్యులేషన్ ఉందన్న అహంకారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే, ఇక్కడ ఎవరో ఒక్కళ్ళన్న వ్యక్తిగానన్నా దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపెట్టకపోతే ఇంకా సమాజం రేపు పొద్దున అహంకారపూరిత వ్యక్తుల చేతుల్లోకి, వ్యవస్థల చేతుల్లోకి వెళ్తుంది. కాబట్టి నేను ప్రస్తావిస్తూ వస్తూనే ఉంటాను. ఎవడు ఎలాంటి కాన్సెప్టుతో ముద్రలు వేద్దామని చూసినా సరే, ఒక్కడన్నా ఎదురు తిరిగేవాడు లేకపోతే జర్నలిజం అనేటువంటి వృత్తిని ఫణంగా పెట్టి చేస్తున్నటువంటి ఒక జూదంతో నాశనం అయిపోతున్నటువంటి విలువలకి కనీసం ప్రశ్నించేవాడు ఒక్కడు కావాలన్నటువంటిదే నా ప్రయత్నం. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఇది చాలా మంచి తీర్పు. ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి. దాత, గ్రహీత విరాళం వివరాలు బహిర్గతపరచాల్సిందే. కంపెనీలు, వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు. విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి. ఆర్థిక అసమానతలు విభిన్న రాజకీయ అసమానతలకు దారితీస్తాయి. డబ్బు, రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండటమే ఇందుకు కారణం. ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళం క్విడ్ ప్రోకోకు దారితీయడానికి అవకాశం ఎక్కువ. అది విధాన నిర్ణయాల్లో మార్పు కావచ్చు, లేదంటే విరాళం ఇచ్చిన వ్యక్తికి లైసెన్సులు మంజూరు చేయడం కావచ్చు అంటూ ఏదైతే విరాళాలు ఇవ్వచ్చు, ఇచ్చినటువంటి వాళ్ళకి ఆ పేర్లు బహిర్గతం చెయ్యకుండా ఉంచేటటువంటి విధానాన్ని నిన్న రద్దు చేస్తూ వాళ్ళ వివరాలన్నీ కూడా ఈసీకి అందజేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇది మోడీనే కాదు, మోడీకి ఎదురు దెబ్బ అన్న ఒక్క కోణాన్ని టచ్ చేస్తున్నారు. మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా ఎదురు దెబ్బ, నో డౌట్. దాంతో ఇంకోటి అవినీతి రహితమైనటువంటి రాజకీయం అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి అవినీతిలో కొద్దిపాటి చట్టబద్ధత కల్పించే ప్రయత్నానికి ఒక పెద్ద ప్రతిబంధకం. అయితే అసలైనటువంటి అంశం ఇక్కడే